హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేణస్ కిచెన్. పప్పులు నానబెట్టే పని లేకుండా ఈనో సోడా లాంటివి ఉపయోగించకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పల్లీలు సగ్గుబియ్యంతో బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. వీటిని చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి బ్రేక్ఫాస్ట్గా మాత్రమే కాకుండా స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఈ సింపుల్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో అరకప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను లో ఫ్లేమ్లో నిదానంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీల పైన ఉండే పొట్టు రంగు మారి లోపల వరకు బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. పల్లీలను ఎంతైతే తీసుకున్నారో అంతకు రెట్టింపు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. వీటిలో ఎక్కడ తేమ లేకుండా ఉండడం కోసం ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి వీటిని తీసుకోవాలి. ఫ్రై చేసుకుని ఈ రెండు పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి పల్లీలను వేసుకుని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం మరీ మెత్తని పొడిలా అవ్వదండి, కొంచెం బరకగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని కూడా బౌల్లోకి వేసుకోవాలి. ఇలా రెండింటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకుని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి అరంగుళం అల్లం ముక్క, కారానికి తగినట్లుగా 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ముందు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ని వేయాల్సిన అవసరం లేదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులోకి ఫ్లేవర్కి కొద్దిగా కొత్తిమీరని వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పల్లీల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు, అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం కాబట్టి నీటిని కొంచెం ఎక్కువగానే పీలుస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తటి ముద్దలా చేసుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకున్నట్లయితే వీటిని వడల్లా చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అనేవి పగిలిపోతూ ఉంటాయి. అందుకని ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఈ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర, అరంగుళం అల్లం ముక్క, 3-4 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతేనే 1-2 స్పూన్ల నీళ్ళను వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా సులభంగా చేసుకుని ఈ కొత్తిమీర కారం చట్నీని మీరు అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండిని ఒకసారి చూడండి. పిండి కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా ముద్దను తీసుకుని ఇలా ముందు రౌండ్ బాల్లా చేసుకుని తర్వాత ఇలా వడల షేప్లోకి ఒత్తుకోవాలి. మరీ పల్చగా లేదా మరీ మందంగా కాకుండా ఈ థిక్నెస్లోకి వచ్చేటట్లుగా రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండితోటి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం వడలను వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడలు వేగడానికి కొద్దిగా సమయం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరొక విషయం అండి, సగ్గుబియ్యంతో చేసిన ఈ వడలకు పిండిని మీరు ముందుగానే రెడీ చేసుకుని ఇలా వడల షేప్లోకి చేసుకుని ఉంచుకోవచ్చు. మీరు ఎప్పుడైతే తినాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే చాలా క్రిస్పీగా రుచిగా ఉంటాయి. చల్లారి కొద్దీ కూడా మెత్తబడిపోతూ ఉంటాయి. కనుక మీరు తినే ముందు మాత్రమే వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్తో అయితే 13 వరకు వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపించినా లేదా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.